నెల్లూరు నగరంలోని స్థానిక 44వ డివిజన్ ఉప్పు వీధి నందు నివాసం ఉంటున్న ఇనాయత్ అనారోగ్యంతో బాధపడుతున్నందున లబైక్ హజ్ అండ్ ఉమ్రా టూర్స్ అండ్ ట్రావెల్స్ అధినేత్రి సయ్యద్ షబానా పర్వీన్ ఆధ్వర్యంలో మంగళవారం ఆర్థిక సహాయం, నిత్యావసర సరుకులు అందజేశారు. మైనార్టీ నేత చియా ఉల్ హక్, అహ్మద్ అలీ, హఫీజ్, అఫ్రోజ్, ముజాహిద్, ముజీబ్, సిరాజ్, సలీం తదితరులు ఉన్నారు. Habis Brian? एक लाख नहीं दे वो भी दे बोले అందరికీ నమస్కారం. అస్సలాం వాలేకుం. నా పేరు షబానా. నేను లబ్బైక్ హజ్ అండ్ ఉమ్రా టూర్స్ అండ్ ట్రావెల్స్ అధినేత్రిని. ఈ రోజు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, అనారోగ్యంతో బాధపడుతున్నారు ఇనాయత్ అన్న అని. అందుకని మాకు ఎంత తోచిందో అంత వచ్చి మేము సహాయం చేయడానికి ముందు వచ్చాము. ఇంకా ఎక్కువ మంది కూడా సహాయం చేస్తే బాగుంటుంది. ఆయన అనారోగ్యానికి గురయ్యారు కాబట్టి మా లాంటి వాళ్ళు ఇంకా ముందుకు వస్తే బాగా హెల్ప్ అవుతుంది ఆయనకి. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. హెల్త్ పాడైతే ఎవరు ఇవ్వలేనిది. అది ఎంతవరకు మేము సహాయం చేయగలం అంటే ఏదో కొన్ని నిత్యావసర వస్తువులు, ఏదో హాస్పిటల్ మెడికల్ బిల్స్ వీ కెన్ పే. అందుకని ఆరోగ్యంగా ఉండడం, జాగ్రత్తగా ఉండడం, హెల్దీగా ఉండడం. ప్లీజ్, కష్టపడుతున్నారు అందరూ, కాకపోతే ముందుగా మన హెల్త్ గురించి ఆలోచించడం చాలా అవసరం ఈ రోజుల్లో ఉన్న ఎన్వైరన్మెంట్ కి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఉప్పువారి వీధి స్థానికుడిని, అనంత కరుణామయుడు, అపార కృపాశయుడు, అర్హకుడు, అధిపతి అయిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తరపున ఈ రోజు లబ్బైక్ ఉమ్రా అండ్ ట్రావెల్స్ షబానా మేడం గారు మన ఉప్పు వీధిలో స్థానికుడికి ఆరోగ్యం సమస్య ఉండడం వల్ల అది గుర్తించి మేము ఈ విషయాన్ని పోయి ఆమెకు చెప్పడం జరిగింది. ఆమె వీలైనంత సహాయం చేసి ఈరోజు నిత్య అవసరమైన వస్తువులు ఇచ్చి డబ్బులు ప్రకారంగా సహాయం చేశారు. ఇంకా చాలా పనులు చేయాలని మనస్ఫూర్తిగా షబానా మేడం గారిని కోరుకుంటున్నాను. మొహమ్మద్ జియావుల్ హక్, ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు నెల్లూరు నగరంలో కలెక్టర్ ఆఫీస్ సమీపాన ఉప్పు వీధిలో ఇనాయత్ అనే యువకుడు గతంలో ఎంతో మందికి సహాయ సహకారాలు చేసిన వ్యక్తి. ఈరోజు వీధిలో అడిగిన ప్రతి ఒక్కరికి చాలా మంచి బాలుడు, ఎవరి సమస్యలో కూడా ముందుండి వారికి తోడుగా ఉండే వ్యక్తి ఈరోజు అనారోగ్యానికి పాలుపడి ఇంట్లో ఉన్నాడు. టీవీ అటాక్ అయి గత 3 నెలల నుంచి బయట రాలేక, ఏ పని చేయలేకుండా, తినేదానికి తిండి కూడా అవసరాలు లేకుండా ఇబ్బంది పడుతుంటే లబ్బైక్ ట్రావెల్స్ అధినేత్రి అయిన షబానా గారు ఈరోజు నేను సహాయం చేస్తానని ముందుకు వచ్చి ఆర్థిక సహాయంతో పాటు నిత్యావసర వస్తువులు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ వీధిలో ఉండే ప్రతి ఒక్కరు ఈరోజు ఆమెని పొగుడుతున్నారు. నిజంగా ఇలాంటి సహాయ సహకారాలు చేసే వ్యక్తి మనలో ఉండడం, ఇది మనం చేసిన యొక్క మంచి భవిష్యత్తు మనకు ఉంటదని తెలుపుతూ, మరియు ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నాయకులు కూడా ఈరోజు ఈ ఇనాయత్ కి భవిష్యత్తులో ఏ అవసరం వచ్చినా కూడా మేము ముందు ఉండి వాళ్ళకి సహాయ సహకారాలు అందించి, మరియు ఏదైనా ఆసుపత్రిలో చూపించుకోవాలి, భవిష్యత్తులో ఇంకా మందులు తీసుకోవాలి, అలాంటివి కూడా మనం దగ్గరుండి వాళ్ళకి సాయం చేస్తామని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. జూన్ 2వ తేదీ అనగా ఈరోజు నెల్లూరు నగరంలోని 44వ డివిజన్లోని కలెక్టర్ ఆఫీస్ సమీపంలోని ఉప్పు వీధిలో ఇనాయత్ అనే ఒక వ్యక్తి అనారోగ్య కారణాల వల్ల మంచానికి పరిమితైన పరిస్థితుల్లో
ఈ న్యూస్ మా సోదరి లబ్బైక్ ట్రావెల్స్ అధినేత్రి షబానా పర్వీన్ గారికి తెలిసిన తర్వాత ఆమె స్పందించి మా అందరి సహకారంతో మా అందరినీ తీసుకొని వచ్చి స్వయాన ఆయన ఇంటికి తీసుకొని వచ్చి ఆర్థిక సహాయం, నిత్యావసర వస్తువులు అందించడం జరిగింది. భవిష్యత్తులో మరిన్ని సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తున్నాం. లబ్బైక్ అధినేత్రి షబానా పర్వీన్ గారు ఇదొక్కటే కాదు, ఆమెతో నేను చాలా కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని మనసారా ఆకాంక్షిస్తూ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ అందరికీ ధన్యవాదాలు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.